ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్తో తిరుగులేని హైప్ను స్వంతం చేసుకున్న మన శంకర వరప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు చిత్రం తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ఒక్క రోజులోనే 25 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు సృష్టించింది. మరో ప్రక్క ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా ముగించుకుని కట్స్ ఏమీ లేకుండానే U/A సర్టిఫికేట్ సాధించింది. ఇకపోతే పాలిసీనికి ఉన్నటువంటి హైలీ ప్లేస్డ్ సోర్సెస్ ద్వారా సెన్సార్ టాక్ ను సంపూర్ణంగా తెలుసుకోవడం జరిగింది. సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ చెప్పిన సెన్సార్ బోర్డు అఫీషియల్స్ సినిమా స్టోరీతో సహా సినిమాకు ఉన్నటువంటి హైలైట్ పాయింట్స్ అన్ని కూడా సోర్సెస్ కు తెలియజేయడం జరిగింది. అయితే స్టోరీని ఇప్పుడే రివీల్ చేస్తే అది పద్ధతిగా ఉండదు కాబట్టి స్టోరీ మినహా మిగిలిన హైలైట్ పాయింట్స్ గురించి చర్చించుకుందాం. సహజంగానే చిరంజీవి గారు హీరోగా ఉన్న ఏ సినిమాకైనా సరే నంబర్ 1 హైలైట్ చిరంజీవి గారి పెర్ఫార్మెన్సే అవుతుంది. అందుకు ఈ చిత్రం కూడా మినహాయింపేం కాదు. కాకపోతే చిరంజీవి గారు తన పాత్రకు సంబంధించి నవరసాలు కూడా పండించారు. వీటిలో ప్రధాన అంశం ఆయన పెర్ఫెక్ట్ టైమింగ్ తో చేసినటువంటి కామెడీ. మరో ప్రక్క ఆయన తన వయసు కంటే 30 ఏళ్లు తగ్గి యంగ్ గా ఎనర్జెటిక్ గా తనకే ప్రత్యేకమైన స్వాగ్ తో కనిపిస్తారు. అదేవిధంగా చిరంజీవి గారు నయనతారల మధ్య నడిచే హ్యూమరస్ ఫేస్ ఆఫ్ సన్నివేశాలు చాలా బాగుంటాయి. ఇక పాటల విషయానికి వస్తే ఇప్పటికే రిలీజ్ అయిన 3 పాటలు 100 మిలియన్ల వ్యూస్ సాధించిన విషయం తెలిసిందే. కానీ నంబర్ 1 స్థానం ఈ 3 పాటలది కూడా కాదట, చిరంజీవి గారి సోలో సాంగ్ అట. ఆ పాట రిలీజ్ కావాల్సి ఉంది. కాగా భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ చార్ట్ బస్టర్ ఆల్బమ్ గా మారడం మాత్రమే కాదు, బీజిఎం కూడా స్టోరీకి తగ్గట్టుగా సన్నివేశాలకు తగ్గట్టుగా నెక్స్ట్ లెవెల్లో ఉందనేది సెన్సార్ వారి మాట. ఇక చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారుల కాంబో విషయానికి వస్తే వెంకటేష్ గారు 20 నిమిషాల పాటు స్క్రీన్ పై కనబడతారు. అందులో 5 నిమిషాల పాటు వీరిద్దరిపై చిత్రీకరించిన పాట ఉంటుంది. మిగిలిన 15 నిమిషాల్లో ప్రతి ఫ్రేమ్ లోనూ కూడా వీరిద్దరూ నవ్వులు పూయిస్తారు. ఇక అనిల్ రావిపూడి డైరెక్షన్ విషయానికి వస్తే ఒక ఫ్యాన్ బాయ్ చిరంజీవి గారి సినిమాను ఎలా డైరెక్ట్ చేస్తారో అంతకు మించి మరీ డైరెక్ట్ చేశారట. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి గారు చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఒక్క మన శంకర వరప్రసాద్ గారి సినిమా ఒక ఎత్తు అనేది సెన్సార్ వారి ఫైనల్ వేడిక్ట్.